అందరి దృష్టి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీ సమావేశంపైనే. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక నరేంద్ర మోడీ తొలిసారి ఆయనతో భేటీ అవుతున్నారు. కాగా ఈ భేటీలో అనేక కీలకమైన అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ఇప్పుడు యావత్ భారతదేశం దృష్టి డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ సమావేశంపైనే. ఈ ఇద్దరు నేతల సమావేశం గురించి మన దేశంలో భారీగా అంచనాలున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ఎన్నికైన తరువాత భారతదేశానికి ఏదో మేలు జరుగుతుందన్న ప్రచారం జోరుగా సాగింది. దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ప్రధాని నరేంద్ర మోడీతో ఉన్న వ్యక్తిగత స్నేహ సంబంధాలే. అంతేకాదు, ట్రంప్ తొలి టర్మ్లో భారతదేశంతో మైత్రి కొనసాగించిన విషయం కూడా మరో కారణం. ఇక్కడ మరో అంశాన్ని ప్రస్తావించుకొని తీరాలి. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనతో భేటీ కాబోతున్న ప్రపంచ నాయకుల్లో నరేంద్ర మోడీ మూడోవారు. అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, జపాన్ ప్రధాని ఇషికాలా అమెరికా అధినేత ట్రంప్తో ఇదివరకే భేటీ అయ్యారు. భారత్కు అమెరికా అవసరం ఉందన్న విషయంలో ఏమాత్రం అవాస్తవం లేదు. అయితే అదే సమయాన అమెరికాకు కూడా భారత్ అవసరం ఉంది. దీనికి కారణం చైనాయే. గత 10 ఏళ్ల కాలంలో అనేక రంగాల్లో, ప్రధానంగా అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా ఎదిగింది. ఒక దశలో చైనా ఎదుగుదలను చూసి అమెరికా కూడా భయపడింది. అంతేకాదు, ఆసియాలో పెద్దన్న పాత్ర పోషించడానికి చైనా తహతహలాడుతోంది. అయితే ఆసియాలో చైనా ఆధిపత్యానికి అడుగడుగునా బ్రేకులు వేస్తున్నది ఒక్క భారతదేశమే. ఈ విషయం అమెరికాకు తెలియంది కాదు. అంతర్జాతీయ రాజకీయాల్లో చైనా ప్రాబల్యానికి గండి కొట్టడానికి తాను ఏర్పాటు చేసిన క్వాడ్ కూటమిలోకి భారత్ను అమెరికా ఆహ్వానించింది. ఇప్పటివరకు అమెరికాకు భారత్ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేవు. అమెరికాలో ఉన్న లక్షలాది మంది భారతీయ మూలాలున్న అక్రమ వలసదారులను వెనక్కి తీసుకోవడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం అంగీకరించింది. అయితే భారత్కు వీసాల విషయంలో అమెరికా ఎలా వ్యవహరిస్తుందన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అయితే భారతీయుల సాంకేతిక నైపుణ్యం అమెరికాకు బాగా అవసరం. ఈ విషయం ట్రంప్ మహాశయుడికి కూడా తెలుసు. అమెరికాలో చైనాకు చెందిన సాంకేతిక నిపుణులు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు. అయితే చైనాను డొనాల్డ్ ట్రంప్ నమ్మరు. భారతీయుల పట్ల ట్రంప్నకు సదభిప్రాయం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో H-1B వీసాల విషయంలో అమెరికా ఉదారంగా వ్యవహరించాలని భారత్ కోరుతోంది. ఇద్దరు దేశాధినేతల మధ్య జరిగే కీలక భేటీలో అనేక ద్వైపాక్షిక అంశాలు చర్చకు రానున్నాయి. వీటిలో టెక్నాలజీ, వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాలు ప్రధానంగా ఉంటాయి. కీలకమైన ఈ 4 రంగాల్లో పరస్పర సహకారం దిశగా ఉభయ దేశాలు అడుగులు వేయడానికి డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ భేటీ దోహదపడే అవకాశాలున్నాయి. అలాగే అమెరికా పర్యటన సందర్భంగా అగ్రరాజ్యానికి చెందిన పలువురు కార్పొరేట్ దిగ్గజాలు, భారత సంతతికి చెందిన వారితో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తొలి టర్మ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివాదాల సంగతి ఎలాగున్నా భారతదేశం పట్ల ఆయన సత్సంబంధాలు నెరిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు అహ్మదాబాద్ పర్యటనకు కూడా ట్రంప్ వచ్చారు. అహ్మదాబాద్ వచ్చిన ట్రంప్కు ప్రధాని నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు. వీటన్నింటితో పాటు నరేంద్ర మోడీతో అగ్రరాజ్యం అధినేత ట్రంప్నకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయి. ఈ సంగతి ఎలా ఉన్నా అమెరికా ఫస్ట్ అనే నినాదానికి ట్రంప్ ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు.
అమెరికా ప్రయోజనాలు మినహా తనకు మరేవీ పట్టవని ట్రంప్ అనేకసార్లు స్పష్టం చేశారు. ఏమైనా భారతీయులందరూ డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీ భేటీపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ట్రంప్ మోడీ సమావేశం ద్వారా ఇప్పటికిప్పుడే విజయాలను ఆశించలేం. అమెరికా నుంచి మనం ఏం కోరుకుంటున్నామో అది సాధించవచ్చు. దీనికోసం ట్రంప్తో చర్చల విషయంలో నరేంద్ర మోడీ దౌత్య కౌశలాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది.